హాయ్ అందరికీ నమస్తే. లాస్ట్ షాట్‌లో ప్రకృతి అందరిని సమానంగా చూస్తుంది, అందరిని సమానంగా ప్రేమిస్తుంది అనే నా ఆలోచనలను మరొకసారి నా ఆలోచనలు మీతో షేర్ చేసుకోవడానికి ముందుకొచ్చాను. ప్రకృతి మనల్ని డివైడ్ చెయ్యలేదు, చెయ్యొద్దు, డిస్క్రిమినేట్ కూడా చెయ్యదు. మనమే డివైడ్ చేసుకుంటున్నాం, మనమే డిస్క్రిమినేట్ చేసుకుంటున్నాం ఒకరికొకరు. నిజంగా మనకు దమ్ముంటే ప్రకృతిని డివైడ్ చేయగలమా? అది చూపించే ప్రేమను డివైడ్ చేయగలమా? సో ఈరోజు నిజమైన ప్రేమ, నిజమైన అభిమానం అనే విషయాల మీద మీతో నా ఆలోచనలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎ ట్రూ లవ్ అండ్ ఎ ట్రూ అడ్మిరేషన్ ఆర్ అన్కండిషనల్, నాన్ రీజనబుల్ అండ్ సాక్రిఫిషియల్. అంటే నిజమైన ప్రేమ, నిజమైన అభిమానం షరతులు లేనిది, కారణాలు లేనిది, అలాగే త్యాగంతో కూడినది. కాబట్టి నిజమైన ప్రేమలో, నిజమైన అభిమానంలో ఇప్పుడు ఏదైతే నేను పదం వాడానో కాబట్టి అనే పదం వచ్చిందంటే, బికాజ్ అనే పదం వచ్చిందంటే అది పచ్చి అబద్ధం, పచ్చి మోసం తప్ప నిజమైన ప్రేమ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే, అందం తగ్గినా, అందం లేకపోయినా, బెటర్గా ఏదైనా అందంగా కనిపించినా నేను ప్రేమించలేను అని చెప్తున్నట్టే ఓపెన్గా, నేను అభిమానించలేను అని చెప్తున్నట్టే ఓపెన్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని కానీ, ఒక సినిమా హీరోని కానీ మనం అభిమానిస్తున్నప్పుడు ఫలానా కులం కాబట్టి నేను ఆ హీరోని అభిమానిస్తున్నాను అని చెప్తున్నామంటే, ఆ కులం ఫలానా కులం కాబట్టి నేను ఆ హీరోని అభిమానిస్తున్నానంటే, సో కులం బేస్ మీద ఉంది కాబట్టి అనేది వచ్చింది కాబట్టి అది పచ్చి మోసపూరితమైన అభిమానం తప్ప దాంట్లో నిజమైన అభిమానం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి దగ్గర ఎంత స్కిల్ ఉన్నా, చాలా టాలెంటెడ్ అయినా, చాలా మంచివాడైనా, కులం బేస్ మీద అతన్ని అభిమానిస్తున్నా కాబట్టి అనేది వచ్చింది కాబట్టి అది లేనప్పుడు నేను అభిమానించలేనని ఓపెన్గా ఒప్పుకుంటున్నాం. సో నిజమైన ప్రేమ, నిజమైన అభిమానం ఎప్పుడూ కూడా షరతులు లేనిది, కారణాలు వెతకనిది, త్యాగంతో కూడినది. మరి మన ప్రేమ అలాంటి ప్రేమను ఇప్పుడు చూస్తున్నామా? అలాంటి అభిమానాలు మనం చూస్తున్నామా? మన ప్రేమలో కులం ఉంటే అది నిజమైన ప్రేమ కాదు, మన అభిమానంలో కులం ఉంటే అది నిజమైన అభిమానం కాదు. ఎందుకంటే కాబట్టి అని వస్తుంది కాబట్టి. సో అందువల్ల ఎ ట్రూ లవ్ అండ్ ఎ ట్రూ అడ్మిరేషన్ ఆర్ ఆల్వేస్ అన్కండిషనల్, ఆల్వేస్ నాన్ రీజనబుల్ అండ్ ఆల్వేస్ సాక్రిఫిషియల్. మరి ఫైనల్గా ఒక మాట, ఎ ట్రూ లవ్ అండ్ ట్రూ అడ్మిరేషన్ హేట్స్ వికెడ్నెస్ ఓన్లీ. నిజమైన ప్రేమ, నిజమైన అభిమానం చెడుతనాన్ని మాత్రమే ద్వేషిస్తుంది, మిగతా దేనికి కారణాలు వెతకదు. అందువల్ల నిజమైన ప్రేమ, నిజమైన అభిమానం ఒకరోజు సంబరం కాదు, జీవితకాలపు నిజమైన పండుగ. సో కులం నిజమైన ప్రేమను చూపిస్తుందా, ఫేక్ లునాసీని చూపిస్తుందా, మనం ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.